రంగారెడ్డి జిల్లా మాజీ శాసనసభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి మెడలో కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో బలమైన నాయకుడిగా తెలంగాణలో ముద్ర వేసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిపోయారు. 2008 వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుడిభుజంగా నియోజకవర్గంలో కాసుల బాలరాజు పనిచేశారు. కొంతమంది ఇద్దరి మధ్య చిచ్చు రేపటంతో కాసుల బాలరాజు బయటకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న కాసుల బాలరాజుతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రో చైర్మన్ పదవి అంటగట్టారు. 2008 నుంచి పోచారంకి దూరంగా ఉన్న కాసుల బాలరాజు మంగళవారం పోచారం ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లగా శాలువా కప్పి స్వాగతించారు. పోచారం ఈ సందర్భంగా ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ అధిష్టానం మేరకు రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకోవడం వల్ల తనతో కలిసి తాము కూడా ముందుకు పోవాలనే భావనతో పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని కాసుల బాలరాజు వెల్లడించారు. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ తక్కువ, రాబోయే కొంతమంది దుష్ట శక్తులు ఏదన్నా చేయొచ్చు అన్నప్పుడు పార్టీ ముఖ్యం, పార్టీ యొక్క శ్రేయస్సు ముఖ్యం. సీనన్న గారు కూడా మేము గతంలో కలిసి పనిచేసినాం, ఆయన కిందనే నేను పనిచేసా, నాకేం అభ్యంతరం లేదు. మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం తప్ప సీనన్న తోటి వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, లేనే లేదు, ఉన్నది అని చెప్పి బద్దలు కొట్టి చెప్పిన. ఒక మాట ఏమన్నానంటే వస్తావా ఆడికి అన్నాడు. నేనేమన్నంటే నేనే తీసుకొచ్చినట్లయితే నన్ను పొంగనే కోడిగుడ్లు టమాటాతో కొట్టరు, మరి ఆ పని నేను చెయ్యను అన్నా. ఎందుకంటే కొద్దిగా కోపంతో ఉంటారు కార్యకర్తలు, కొద్దిగా అయినా కదా మేమే ఇంటికి పోయి ఆహ్వానించి